నగర్లోని యాకూబ్ అలీ దర్గాలో ఊర్స్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అక్బర్పేట్ రహమత్ నగర్లోని యాకూబ్ అలీ దర్గాలో ఊర్స్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఊర్స్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వి హనుమంతరావు దర్గాకు వచ్చి ముస్లిం మత పెద్దలు కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ జమీర్, జహంగీర్, టీపీసీసీ సెక్రటరీ లక్ష్మణ్ యాదవ్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. قد جاءكم رسول من انفسكم عزيز عليم عنكم حريص عليكم من رؤوف رحيم فان تولوا فقل حسبي الله اللهم فيها سبحانك اللهم وتحية فيها السلام واخر دعواهم الحمد لله رب العالمين ما كان محمد ابا احد من رجالكم ولكن رسول. ఈ దర్గా యాకూబ్ అలీ దర్గా అంటారు. ఇక్కడ చాలా రోజుల నుంచి కూడా ఈ దర్గాకు రావడం, కానీ ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ను అందరూ కబ్జా చేస్తున్నారనే ఉద్దేశంలో ఆనాడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ నవనీత్ రావు గారు గోడ పెట్టడం జరిగింది. ఇక్కడ దర్గా ఉన్నది, ఇక్కడ కొన్ని ఖబరస్థాన్ కూడా ఉంది అనేది వీళ్ళ వాదన. ఏదైనా మరి దర్గాకు ప్రతిసారి ఈ దర్గా సమయంలోనే తాళం తీయడం, వాళ్ళంతా క్లీన్ చేసుకోవడం, దర్గాకు పూజ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీని మీద తప్పనిసరిగా సమయం సీఎం గారితో మాట్లాడి ఈ ప్లేస్ కూడా ఎవరికి కూడా ఉపయోగంలో లేదు, దీని మీద నేను తప్పనిసరిగా ఆలోచన చేసి అవతల పక్క ఏదైతే ఉందో యూనివర్సిటీ ఈ దర్గా వరకు ఏదైతే స్థలం ఉందో ఖాళీ, దానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ దర్గాను పర్మనెంట్గా వచ్చిపోయేటోళ్ళు ఉంటారు, గల్లీలకి వెళ్ళి రావాల్సి వస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం. ఏదైనా యూనివర్సిటీ అథారిటీ, ఎందుకంటే యూనివర్సిటీలో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, వాళ్ళు లేనిపోని గతంలో కూడా నేను మోంచెరువును బాగు చేయాలని అన్ని తయారు చేస్తే హనుమంతరావు కబ్జా చేయాలనేది ఉన్నది. ఏదైనా నేను మాట్లాడి ఈ दरगाह के बारे में मैं बराबर उस्मान यूनिवर्सिटी और सीएम से भी मैं बात करूँगा. क्यों बोले तो ఇలా లాంగెస్ట్ డిమాండ్ ఉన్నది. గత ప్రభుత్వంలో కూడా మాట్లాడడం జరిగింది కానీ వాళ్ళు పట్టించుకోలే. ఈ ప్రభుత్వం తప్పనిసరిగా మైనార్టీలకు వాళ్ళ రీజనబుల్ ఉంది. ఇది ఈ యాకూబ్ అలీ దర్గా ఎప్పటి నుంచో ఉన్నది, ఇవాళ పెట్టింది కాదు. కనుక ప్రతి సంవత్సరం కూడా ఆ దర్గా సమయంలో రావడం, ఆ తర్వాత పోతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంతవరకన్నా దర్గా వరకన్నా మాకు అవకాశం ఇవ్వాలనేది వాళ్ళ ఉద్దేశం. ఏదైనా ముఖ్యమంత్రితో మాట్లాడి యూనివర్సిటీ అథారిటీతో మాట్లాడి నా ప్రయత్నం నేను చేస్తా. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.